మళ్ళీ బాలబాబుని చూపించారు. ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఆ డైలాగ్స్ కూడా ఫస్ట్లో వచ్చే డైలాగ్స్ ఎంట్రీ సీన్ మాత్రం తోపు అసలు అంతా సూపర్ అని చెప్పచ్చు. నాకు ఎక్కువ ఆయన వచ్చినప్పుడల్లా వచ్చే బీజిఎమ్స్ కానీ ఇంకా ఆయన యాక్టింగ్ ఆయన డైలాగ్స్ సెటారికల్గా సింహం రిఫరెన్స్ తీసుకుని వచ్చిన డైలాగ్స్ తోపు అనిపించినాయి. అవన్నీ ఇట్స్ టోటలీ చాలా బాగుంది ఎనర్జీ. బాలయ్య బాబుని తప్ప ఎవరిని చూడలేమన్నంత తీసేసుకున్నాడు ఆయన మన చూపు. టోటలీ గుడ్. ఆల్ రౌండ్ సినిమా అండి, చాలా ఆసమ్ సినిమా. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఎవరిదైనా వెళ్ళొచ్చు, అన్ని కవర్ చేసింది ఆస్పెక్ట్స్. సెక్సీ సినిమా అంతే. బాలే ఎనర్జీకి ఏంటండి ఎప్పుడు ఆల్ ద అబౌవ్. ఈసారి అన్ని సినిమాలకు మించి ఈ సినిమాకి ఎక్కువ ఇచ్చేసాడు. ఫుల్ ఒక్కటే ముక్క బక్కాడికి రజనీకాంత్ అయితే మరి బండాడికి ఎన్పీకే అంతే. జై సంక్రాంతి విన్నర్ 3.5 రేటింగ్ సూపర్. ఎన్ని సంక్రాంతి బాలయ్య విన్నర్. సంక్రాంతి అన్స్టాపబుల్. బాలయ్య బాబు చాలా బాగా చేస్తారండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరు తప్పకుండా చూడాలి. సాంగ్స్ చాలా బాగుంది సార్. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, సాంగ్స్ సూపర్, బాలయ్య యాక్షన్ సూపర్. ఈ ఏజ్లో కూడా చాలా స్లిమ్గా స్టైలిష్గా అందరికీ ఎంటర్టైన్మెంట్గా ఓరియంటెడ్గా ఉన్నారు. బాబీ డైరెక్షన్ సూపర్, బాలయ్య బాబు యాక్షన్ సూపర్. థ్యాంక్ యూ సార్. వాళ్ళిద్దరు ర్యాప్ ఎలా ఉందండి? తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా ఇచ్చారు? అట్లాగే బాలకృష్ణ గారు లుక్స్, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సంక్రాంతి బ్లాక్ బస్టరా? అంటే బాలయ్యకి అలాగే పాప సెంటిమెంట్ ఎలా అనిపించింది? అంటే భగవత్ కేసులో కూడా పాప సెంటిమెంట్ చూస్తారు కదా, అది బాగుంది, ఇది బాగుందండి. బయట ఐటమ్ సాంగ్ గురించి ట్రోల్ అయింది కదా, సినిమాలో చూసినప్పుడు ఎలా అనిపించింది? బాగుంది. బాలయ్య బాబు